ఇక్కడ చూస్తున్నారు కదా, మా సిస్టర్ జొన్న రొట్టె చేస్తుంది. చాలా రోజుల తర్వాత మేము చేసుకుంటున్నాం అనమాట. నేనే పిండి తడిపాను. నేను చేస్తా నాకొచ్చు అని చెప్పేసి తీసుకొని చేస్తుంది ముద్ద. సరే చెయ్యనిలే అని చెప్పేసి మేము కూడా వదిలేసాం. ఫస్ట్ అటెంప్ట్ చేసింది, ఎక్కడికక్కడగా ముక్కలుగా విడిపోయింది. సరే ఓకే, నెక్స్ట్ మళ్ళీ అదే ముద్ద తీసుకొని నెక్స్ట్ టైం కూడా ట్రై చేస్తుంది. పోనీలే, ట్రై చేస్తున్నప్పుడు ఎందుకు మనం డిసప్పాయింట్ చేయడం, ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఎంకరేజ్ చేసాం. చూస్తున్నారు కదా, ఫైనల్లీ చేసింది. పైన జొన్న రొట్టె మీద ఒక సైడ్ మనం వాటర్తో తడుపుతాం కదా, అది కూడా సగం సగం తడుపుతుంది. ఏమంటుందంటే నా చెయ్యి కాలుతుంది, పర్లేదులే ఎట్లున్నా ఏం కాదులే అని చెప్పేసి తన చపాతీని తనే కాల్చుకొని తింటుంది. ఇంక ఇవన్నీ మీకు వర్కౌటా కాదు, పక్కకు జరగండి అని చెప్పేసి మా మమ్మీ చేస్తుంది. ఎంతైనా కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేసేది వేరే ఉంటుంది కదా. మా మమ్మీ చూసారా ఎంత బాగా చేసిందో, చూసారా పెనం మీద కరెక్ట్గా నీట్గా ఎక్కడికి విరిగిపోకుండా బాగా చేసింది. మా మమ్మీకి ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్సే అనుకోండి. కాకపోతే చాలా ఇయర్స్ తర్వాత మేము చేసుకుంటున్నాం జొన్న రొట్టె. ఎందుకంటే షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది అంటారు కదా. పచ్చ జొన్నలు అంటాం మేము, యాక్చువల్లీ తినేది కూడా పచ్చ జొన్నలు. మీరు కూడా చాలామంది జొన్న రొట్టె అంటే చాలామంది ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో మీరు కూడా ఎంతమంది తింటున్నారు జొన్న రొట్టె నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. అండ్ జొన్న రొట్టెతో ఎలాంటి కాంబినేషన్ ట్రై చేస్తే బాగుంటుందో కూడా నాకు చెప్పండి. సో నేనైతే ఈరోజు సాంబార్తో ట్రై చేస్తాను.